హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కట్ వర్క్ డిజైన్ ఎలా కట్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఈ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేశాను. ఈ స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఎలా ఉందో కట్ వర్క్ అన్నది, దాన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, విత్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి అన్నది ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బక్రం పీస్ తీసుకున్నాను. ఇలా బక్రం పీస్ తీసుకొని దానికి మనకు కావాల్సిన నెక్, నేను మొత్తం నెక్ షోల్డర్ కలిపి 5.5 దాకా తీసుకున్నాను. ఇక్కడ నెక్కి 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా నెక్ హైట్ ఎంత తీసుకుంటున్నానంటే 9.5 తీసుకున్నాను. కింద కూడా 2.5 ఉంచుకొని నెక్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు లోపలికి వచ్చేలా డ్రా చేసుకోవాలి. కర్వ్ అన్నది మనకి రౌండ్ సర్కిల్ రావడం కోసం, నెక్ రౌండ్ తిరగడం కోసమని ఇలా తీసుకోవాలి. నెక్ రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏదైనా రౌండ్ షేప్లో ఉండే మెటీరియల్తో, లైక్ బాటిల్ క్యాప్, లేదంటే ఎలాగో టైలర్ చేతిలో ఉండే అతిపెద్ద ఆయుధం విక్స్, అలాంటి ఒక తీసుకొని దాంతో మనం 1.5 ఇంచు వచ్చే విధంగా కర్వ్స్ అన్నవి ఇలా డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఏదైతే తీసుకున్నామో దానికి సగానికి వచ్చేలా తీసుకుంటే మనకు కర్వ్స్ అన్నవి నీట్గా వస్తాయి. కుడితే ఫినిషింగ్ అన్నది కూడా నీట్గా కనిపిస్తుంది. ఇలా అన్నీ డ్రా చేసుకున్న తరువాత నీట్గా కట్ చేసుకోవాలి. కర్వ్స్ అన్నవి చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి కావాల్సిన కట్ వర్క్ డిజైన్ అన్నది నీట్గా బక్రంపై వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం చుట్టూ ఒక 3/4 ఇంచు దాకా వదిలి క్లాత్ చుట్టూరా కూడా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నామంటే మనకు కటింగ్ అన్నది కంప్లీట్ అవుతుంది. క్లాత్ అన్నది జరగకుండా ముందుగానే సేఫ్టీ పిన్స్ అన్నవి పెట్టుకుంటే కూడా మనకు క్లాత్ అన్నది అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన కట్ వర్క్ డిజైన్ అన్నది రెడీ అవుతుంది. దీన్ని ఐరన్ చేసి క్లాత్